ఫ్రెండ్స్, ఎండాకాలంలో వర్షం వస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లన్నీ కూడా హాయిగా నవ్వుకుంటూ ఉన్నాయి. సో చాలా వేడిగా ఉంటుంది మా ఊర్లో అయితే. ఎందుకంటే చెట్లు చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల ఎప్పుడు చూసినా ఎండాకాలంలో అయితే అస్సలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అస్సలు ఉండలేము. కానీ ఈసారి నేను వెళ్ళినప్పుడు వర్షం వస్తే ఎంత బాగా అనిపించిందో. సో మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటా. వర్షం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఉండరు అనుకుంటా. తర్వాత ఊర్లోకి వెళ్తే టైం పాస్ మీకు తెలిసిందే కదా. సో వాళ్ళ మాటలు ఏది ఎడిట్ చేయకుండా మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను. సో ఒక్కసారి అందరూ మా ఇంట్లో ఉన్నారు, ఒకసారి వాళ్ళ మాటలు వినేద్దాం రండి మీరు కూడా. ఏంటంటే విలేజ్లో అసలు టైం ఎలా పోతుంది అనేది తెలియదు. అంత ఈజీగా టైం అయిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడే టైం అయిపోయిందా, అప్పుడే రాత్రి వచ్చేసిందా, అప్పుడే పొద్దున వచ్చేసిందా అన్నట్లు అనిపిస్తుంది. అంత బాగా టైం పాస్ అయిపోతుంది. అందుకే నాకు విలేజ్ వాళ్ళన్నా, విలేజ్లో ఉండడం అన్నా చాలా ఇష్టం. సో మా మాటలు వినండి. ఉంగరం అంట చూడు, ఉంగరం అంట చూడు, ఉంగరం అంట. ఆయక్క చూడు, ఆయక్క చూడు, ఆయక్క చూడు. కండేలే తెచ్చినవా? నేను తెప్పించుకున్నా. ఉంగరం చూడు, నన్ను చూడు అంట. ఈ ముసలి చేతికి 3 ఉంగరాలు అవసరమా? ఏమత్తా, ఈ ముసలి చేతికి 3 ఉంగరాలు అవసరమా? చేతులు చూడు ఎట్టుండవు, అన్ని రింకులు రింకులు పడిపోయి. నాకు కూడా పడిపోయింది అత్త, నాకు కూడా పడిపోయింది. పనికి రాకుండా పోయినా పోయి. ఇంకా పడతాయి 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 పడతాయి. ఈ సంవత్సరం పంట అంతా వీళ్ళందరూ ఉంగరాలు కొనేశారు. నిర్మల్ దాంట్లో వేసేది అక్క లేక ఏళ్ళు తీసేద్దాం, వేసుకో ఎత్తా కట్ట వేసేసినా చూపి ఒకసారి. సూపర్ కా, ఇంకా రెండోది అయితే ఇంకా బాగుండు. ముసిల్స్ అందరూ ఉంగరాలు ఇటుకా నీ చెయ్యి కొంచెం టైట్ అత్త, అత్త చెయ్యి రాదే దగ్గరికి. రాత్త రాత్త అత్తకి దగ్గర పెట్టండి అందరూ. ఏడు పెట్టండి. ఎవరి చేతులు బాగుంటాయి ఓట్లు వేయండి. ఈ చెయ్యి బాగుందా, జానకకి చెయ్యి బాగుందా, అత్త చెయ్యి బాగుందా, ఇది బాగుంది, అత్త చెయ్యి బాగుందా, ఇంద్రక్క చెయ్యి బాగుందా, నా చెయ్యి బాగుందా? ఇది పాప లావు ఏం లేదు, బాగుంది లేక, బాగుంది లేక. సరే ఈ సన్నం ఉండాలా? అత్త 3 ఉంగరాలు, 3 ఉంగరాలు కానీ వేసుకోపోయినాం అనుకో, ఇవి కావాలమ్మా 3 ఉంగరాలు అనరా? వేసుకో భలే ఉంది. అవును అంటే ఇది మొత్తుగా ఉంది. ఈ రైతు ఎంత ఉన్నాయి, ఏది మొత్తం పసుపు పచ్చది ఉంటాయన్నమాట మా ఊర్లో తగాదాలు. తీబాకు వేసుకో. అది కాదు, అది కాదు, ఆమె ఏళ్ళకి వేయాలంటే ఇప్పుడు ఒక్కోటి. ఇంద్రక్క కూడా మాలాగా బర్రెళ్ళు బర్రె చేతులు. మన ముగ్గురకు అంతే సినేమిలా అయినా చుట్టుకొని ఎక్కిపోతుంది. ఆ పక్కది అది ఎక్కదకు, ఎక్కద్ది ఇందాక ఎక్కిస్తున్నా. దీని వయసు ఉండదు కదా, 3 సంవత్సరాలు ఉందా? 4 నాకు ఇది నచ్చింది. మా బంగారు ఫోటో తీసేదా? ఫోటోలో నాకైతే ఎర్రాయి కూడా బాగుంది. మన ఎర్రాయి బాగుందా? రెండించుకో, పచ్చదిచ్చి. అప్పైతే అవుతుంది రెండు, అప్పైతే అవుతుంది అయినా అందం ఉన్నది. నాకు చిన్నది నిజంగా అప్పుడు చిన్నది. సరే చూస్తాలే. లూజ్ నీ ఓసమ్మ కూతురా, నీ అమ్మ కూతురా? అప్పుడప్పుడు తెస్తా ఉండే కరువు తెస్తాయి. ఇలా ఉంటాయి మా టైం పాస్ అంతా కూడా. సో అందరూ పనులైన తర్వాత ఎవరో ఒకళ్ళలో ఇలా మీటింగ్లు పెట్టుకొని హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాం. సో మా అమ్మ లేకుండా ఈసారి 10 days పైన మా ఊర్లో ఉన్నా. ఎందుకంటే మా అమ్మ మా ఇంట్లో ఉండిందంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అందువల్ల మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. ఎందుకంటే అమ్మ కొద్దిగా నడవలేకపోతుంది, కాలు
ఏదో వాసనట్లో వచ్చి బెడ్ రెస్ట్ అని చెప్పారు, నడవలేకపోతుంది. కానీ ఇక్కడ ఉంటే ఇంకెవరో ఒకళ్ళు వస్తుంటారు, అట్లా వచ్చి కూర్చోవడం నడవడం ఇవన్నీ ఎందుకనేసి నేను మా ఇంట్లో ఉన్న ఒక పెద్ద ఆవిడ ఉంది కదా, మా తాతయ్య చెల్లెలు, ఆమెను చూసుకోవడానికి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఆ అమ్మని అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను అనమాట. కానీ ఆ 10 days టైం ఎలా పోయిందో తెలియదు. ఇంకా మన చాకలమ్మాయి బట్టలకు వచ్చి తీసుకుంటూ ఉంది. సో ఊర్లో ఉంటే ఈ హ్యాపీనెస్సే వేరు. ఎందుకంటే ఈ వర్క్ అంతా మనం చేయక్కర్లా. మన ఇంట్లో అయితే వాషింగ్ మిషన్ వేసుకోవాలి, ఆరేయాలి, మడతేయాలి, ఇవన్నీ తప్పిపోయిందనమాట. ఇక్కడ సీతాఫలం రామాఫలం పండుందంట. ఇంకా దానికి ఇందరక్క లక్ష్మక్క చెప్పారు. సరే రండి మీరే తీసుకొచ్చాను. చూడనుక పోయినా కాదు చెట్టు తర్వాత సంగతి తెలిసిండేది, కోతులకి తెలుసుండేది. సీతాఫలం తినమంట, రామఫలము ఏదో కోతులకి ఏదో ఇదంట. సీతాఫలం చూడు, సీతారాముడు దగ్గర ఉన్నారనమాట. ఇది సీత, ఇది రాముడు. సీతను తినేస్తున్నాడు, రాముడిని తినటం. పడేక నన్నేం కాదు, పడే ఇంకేం చేద్దాం. అక్క నువ్వు వాడు పోలే ఒక నుంచి కొయ్యక ఉంటే వంట పోతే పోతే కొయ్యక. భలే పట్టామనే మొహం పగిలిపోద్ది అక్కకి. అక్క ఎట్ట చేస్తారో, కాయ కింద పడకూడదు. పడేసిందా అబ్బా సూపర్ గా ఇద్దరు. ఇదేందుకా అతను మొత్తానికి సక్సెస్ఫుల్ గా కోసినాడు. కోసి మక్కే చేసుకోది. అక్కో నువ్వు ఎందుకైనా తలకాయ ఉంచుకో, తల మీద పడకుండా ఉంటది. నీ అవసరం లేకుండా కోసేసింది బాక. ఇంకోటి కూడా కోసిక అక్క, ఇంకోటి కూడా కోసి. అదే పిందా ఒక దబర కింద కాదు, లేదు ఒక రకంగా ఉంది. ఒక దబర భలే కోసింది, కింద పడేసింది. మొత్తానికి కోతుల బాధ నుంచి 3 కాయలు. అక్కో ఇది ఇప్పుడు తినొచ్చాక ఇదా? ఆడేం పెట్టడం తలారం తినేంటి సరిపోద్ది. నువ్వు ఇంతవరకు రామబలం తినలేదంటే తిను. సీతాఫలం టేస్ట్ గా ఉంటుంది కానీ రామఫలం అంత టేస్ట్ అయితే ఉండదు. తర్వాత మల్లెపూలు. ఊర్లోకి వెళ్తే ఎవరింట్లో, మా చుట్టుపక్కల ఎవరింట్లో మల్లెపూలు పూసినా నేను ఉన్నన్ని రోజులు నాకు తెచ్చిస్తారు. నాకేంటంటే వాసన లేని పువ్వు అయితే ఇష్టం ఉండదు, మల్లెపూలు అంటే చాలా ఇష్టం. అది ప్రతిరోజు ఉన్న 10 days కూడా ప్రతిరోజు మల్లెపూలు లేకుండా నా జడ లేదనమాట. అంత బాగా డైలీ పెట్టుకున్నాను. నాకైతే బాగా కరువు తిరిగింది అనమాట, మల్లెపూల కరువు. ఏంటంటే బెంగళూరులో పూలు అంతగా దొరకవు. ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు లేకపోతే వేరే ఏదైనా గుడి దగ్గర వెళ్ళినప్పుడే దొరుకుతాయి, కానీ మామూలుగా మన ఊర్లో లాగా రెగ్యులర్గా దొరకవు కదా. అందువల్ల నేను మా ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం మల్లెపూల ఇదంతా ఇష్టం అంతా తీర్చేసుకుంటాను. నాకు నాటు గులాబీలు కానీ మల్లెపూలు కానీ ఎక్కువ ఇష్టం. తర్వాత దవనం ఇష్టం. మీలో ఎంతమందికి దవనం గురించి తెలుసు? దవనం చెట్టు నాకు మా ఊరి పక్క ఎక్కడా కూడా దొరకలేదు. తమిళనాడులో అయితే ఎక్కువ దొరుకుతుంది అంటారు, కానీ చాలా బాగుంటుంది వాసన. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉంది? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.